స్మెల్ అయితే సూపర్ ఉంది. నెయ్యి వేసుకోండి నూనె కంటే కూడా. హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. హోటల్ స్టైల్ కరివేపాకు పొడి అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, నా వెనకనే పెద్ద కరివేపాకు చెట్టు ఉంది. నేనైతే కరివేపాకు మొత్తం కోసేసుకున్నాను. రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, నేనైతే 3 కప్పుల కరివేపాకు అయితే కోసేసుకున్నాను. 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు శనగపప్పు, అలానే ధనియాలు 1/2 కప్పు, కారం తగినంత, జీలకర్ర 2 టేబుల్ స్పూన్, తగినంత సాల్ట్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. అయితే బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇవన్నీ దినుసులు వేయించుకోవాలి కదా మనం. ఆయిల్ హీట్ ఎక్కగానే మినప్పప్పు, శనగపప్పు, అలానే ధనియాలు, జీలకర్ర ఒకదాంతో వేయించుకుందాం. ఇప్పుడైతే నేను ఎండు మిరపకాయలు వేస్తున్నానండి. మీకు ఇంగ్రీడియంట్స్లో అయితే నేను ఎండు కారం చెప్పాను. ఒకవేళ ఎండు కారం వేసుకునేట్టయితే 2 స్పూన్లు కావాలి. పిచ్చి తీసుకుంటే మాత్రం ఒక 10 వేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి కారం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇదిగోండి, మంచిగా వేగాయి. నేనైతే కొంచెం చిటికేదంత పసుపు కూడా వేస్తున్నాను. అలానే మంచి ఫ్లేవర్ స్మెల్ కోసం అయితే ఇంగువ కూడా కొంచెం వేసాను. ఇదిగోండి, కరివేపాకు వేసేసాను. మొత్తం కలుపుతున్నాను. ఇది ఎక్కువగా వేగక్కర్లేదండి, లైట్గా వేగితే చాలు. అండ్ దీంట్లో కొంతమంది ఏంటంటే ఇంకా పెసరపప్పు వేసుకుంటారు. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఓన్లీ వీటి వరకే వేస్తున్నా. అండ్ వెల్లుల్లి కూడా మిక్సీ వేసుకొని దీంట్లోనే ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని ఆ బాండి వేడి మీదే కరివేపాకు వేగితే చాలు. ఎక్కువగా వేగితే మాడు వాసన వస్తుంది. ఇదిగోండి, నేను ఇప్పుడు చూపిస్తున్నారండి ఒకసారి దగ్గరికి. ఇదిగోండి, ఇట్లయితే చాలు. చూసారా, అసలు స్మెల్ అయితే సూపర్ ఉందండి. వాసన చాలా బాగుంది. ఇట్లా వేగిపోవాలి. ఇప్పుడైతే చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లో నేను ఉప్పు, చింతపండు కూడా వేసేసానండి. కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకున్నాం. ఇదిగండి, కరివేపాకు కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము నెయ్యి వేసుకొని అయితే రుచి చూద్దాం. స్మెల్ అయితే సూపర్ ఉంది. దీన్ని అన్నం తినే ఫస్ట్ ముద్దలో మనమైతే ఈ పొడి కలుపుకొని తింటే ఎంత మంచిదో తెలుసా అండి. కళ్ళకు కూడా చాలా మంచిది. రుచి చూసేస్తున్నాను. చాలా బాగుందండి. అబ్బా, ఎంత రుచిగా ఉందో. నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా అండి, ఇదే మొదటిసారి కరివేపాకు కారం తింటాం. కానీ ఎంత బాగా కుదిరిందో, చాలా బాగుంది. నెయ్యి వేసుకోండి నూనె కంటే కూడా. అసలు చాలా సాఫ్ట్గా ఉంది. ఇది ఇడ్లీలోకి, కారపొడిలోకి, జ్వరాలు వచ్చినప్పుడు తింటే చాలా మంచిదండి. అండ్ ఇంకొకటి చపాతీలోకి తినచ్చు, కర్రీస్లో వేసుకోవచ్చు. చాలా బాగుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి.
ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బాయ్. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను.